వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజ్ ఫ్రై ఎలాగో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే క్యాబేజీ తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన క్యాబేజీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 బౌల్ క్యాబేజీ తురుము తీసుకున్నానండి. చక్కగా సన్నగా కట్ చేసేసాను. ఇది ఒక పావు కేజీ ఉంటుంది. ఒక 4 చిల్లీస్ని నేను చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే 5 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు. స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసానండి. ఒక 5 స్పూన్స్ వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ మరిగిపోయిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు చిల్లీ వేసేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఆనియన్స్ కొద్దిగా మగ్గాయండి. ఇప్పుడు మనం క్యాబేజ్ వేసేసుకుందాం. ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూసేద్దామండి ఎంతవరకు వచ్చిందో క్యాబేజ్ ఫ్రై. వాటర్ అంతా డ్రై అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. లైట్గా, ఎక్కువ వద్దు, ఒక 1/2 స్పూన్. బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని ఒక జస్ట్ 1 మినిట్ ఉంచుకుందామండి స్టవ్ పైన. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు 1 మినిట్ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానంటే చూడండి, ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీ, పుల్కా, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.